ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం, హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, నేను మీకు తోడుగా ఉన్నాను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను మీకు తోడుగా ఉన్నాను. సో ఇక్కడ హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాటలను బట్టి ఆ ప్రజలు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు నిలుపుతారో అప్పుడు దేవుడు తెలియజేస్తూ వచ్చారనమాట ఈ మాట, నేను మీకు తోడుగా ఉన్నాను. సో మనం ఈ అధ్యాయంలో చదివినట్లయితే దాదాపుగా 2-3 టైమ్స్ మీ ప్రవర్ధనను గురించి ఆలోచించుకొనుడి, మీ ప్రవర్ధనను గురించి ఆలోచించుకోండి అని రాయబడుతూ వచ్చింది. అంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే నిలుపక అంటే తమ స్వయిష్టం మీద ఆధారపడుతూ వచ్చారో సో వారికి జీవితంలో జరిగిన నష్టమేంటో ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చిందనమాట. అందుకే దేవుడు మరలా వాళ్ళు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, మీ ప్రవర్ధనను గురించి ఆలోచించుకొనుడి. ఎప్పుడైతే మన ప్రవర్ధన దేవుని యొక్క విషయంలో సరైనదిగా ఉంటుందో దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించేటువంటి వారుగా ఉంటారు. సో మనం ఈ యొక్క అధ్యాయంలో చదివినట్లయితే పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నాను, జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. సో అంతేకాకుండా చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పుట్టించునని. ఎప్పుడు అంటే దేవుని యొక్క మాట మనం విననప్పుడు, సో దేవునికి లోబడినప్పుడు, దేవుని యొక్క తోడు మన జీవితంలో లేనప్పుడు సో వీటన్నిటిని మనము అనుభవించేవారుగా ఉంటాం. అందుకే దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట ఇక్కడ. సో మీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడి ఆలోచించుకోండి అని సెలవిస్తూ అక్కడ దేవుని యొక్క మాటల్లో రాయబడుతూ వచ్చాయి అనమాట. ప్రధాన యాజకుడగు యెహోషువయు శేషించిన జనులందరినూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఎప్పుడైతే దేవుడు వీటిని గురించి ఆజ్ఞాపిస్తూ వచ్చాడో అప్పుడు వెంటనే దేవుని యొక్క మాటలు వాళ్ళు ఆలకిస్తూ వచ్చారు. అంతేకాకుండా దేవుని యందు వాళ్ళు భయభక్తులు నిలుపుతూ వచ్చారు. తద్వారా సో దేవుని యొక్క తోడు, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ వచ్చారనమాట. యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. సో ఎప్పుడైతే దేవుని యొక్క తోడు మన జీవితంలో మనం పొందుతామో దేవుడు అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారు. అంతేకాకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా మన జీవితంలో దేవుడి కార్యాలు జరిగించేవారుగా ఉంటారు. దేవుని యొక్క మాట విననప్పుడు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చా కదా, మనం ఎంత కష్టం చేసినా మన చేతి పనులన్నిటి విషయంలో కూడా మనము ఆశీర్వాదాన్ని అనుభవించలేము. సో 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 57వ వచనం చదివితే, కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగానున్నట్లు మనకును తోడుగా ఉండి. సో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా వదలకుండా ఉండాలంటే మీకు ఒకటే జ్ఞాపకం చేశాను, దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో సో దేవుడు మనం ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టడు, విడిచిపెట్టడు. అంతేకాకుండా సో దేవుడు మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉండి మన కార్యాలన్నింటిలో కూడా ఆయన మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. ఇక్కడ అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా దేవుడు ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. నేను నీకు విశ్రాంతి కలగజేసాను. మన ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో చదివినట్లయితే, నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కింద ఫుట్ నోట్లో ఉంటుంది బలము అని. అంటే దేవుని యొక్క తోడు మాత్రమే కాదు, మన జీవితంలో ఆయన బలాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఎప్పుడు అంటే దేవుని యందు మనం భయభక్తులు ఎప్పుడు కలిగి ఉంటామో, దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే ఆలకిస్తామో సో అప్పుడు మన జీవితంలో దేవుడు మన జీవితంలో కలిగిన ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని యొక్క తోడు మనతో ఉంచుతాడు. అంతేకాకుండా మనల్ని వదలడు, విడవడు. మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకు కూడా తోడుగా ఉంటాడు. అంతేకాకుండా ప్రతి విషయంలో బలహీనమైన సమయాల్లో దేవుడు మనకి బలాన్ని అనుగ్రహించి తన సన్నిధి తోడుగా ఉంచి మనల్ని నడిపించేవారుగా ఉంటారు. ఉదయకాలం సో నా జీవితంలో దేవుని యొక్క తోడు నేను పొందలేకపోతున్నాను, నా జీవితంలో సో నేను అన్ని విషయాలు కూడా ఆశీర్వదించబడలేకపోతున్నాను, నా పరిస్థితి ఇలా ఉందని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఉదయకాలం. సో నీ జీవితంలో నువ్వు చేసిన నీ చేతుల కష్టార్జితాన్ని సంపూర్ణంగా అనుభవించాలంటే ఒకటే, దేవుని యొక్క మాటలను ఆలకించి ఆయన ఎప్పుడైతే నువ్వు భయభక్తులు నిలుపుతావో దేవుడు ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ చేతి పనులన్నింటినీ ఆశీర్వదించి ఆయన యొక్క తోడు నువ్వు అనుభవించేలాగా చేస్తాడు. ఉదయకాలం
ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, చెప్పుకోలేని సమస్యలతో సఫర్ అవుతున్నావేమో, ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సో దేవుని యొక్క తోడు నువ్వు అనుభవించాలంటే ఆయన మాట విని ఆ ప్రకారం ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను మీకు తోడుగా ఉన్నానని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ తోడు, మీ సహాయం ప్రభా మీ ప్రజలకు అందించి మీరు కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.